హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పక్కకారం పెడుతున్నాం. మా అత్తమ్మ మా పెద్దమ్మ పెడతారు. మేము మా తెలంగాణ స్టైల్లో ఎట్లా పెట్టుకుంటామో మీరు చూడండి. చూసి ఎట్లుందో అంటే అట్లా వేస్తే ఎట్లుంటదని మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా శక్తినంతా చూడగట్టి. మనము ఎన్ని కాయలు తీసుకున్నామో ఆ కాయలకి సరిపడంత ఫస్ట్ ధనియాల పొడి, ఇంకా నువ్వుల పొడి, తర్వాత యావాల పొడి, మెంతుల పొడి తక్కువ తీసుకోవాలా. అట్లాగే జీలకర్ర పొడి కూడా బాగా తక్కువ తీసుకోవాలా. ఇవి 5 పొడులు పోస్తాం మనం. ఇవన్నీ పట్టుకోవాలా. ఇవి పట్టుకున్న తర్వాత ఇవన్నీ క్వాంటిటీ ఎంత అవుతుందో, ఇది సపోజ్ ఒక చిట్టెడు అయితే కారం కూడా ఒక చిట్టెడంతా పోయాలా. అట్లయితే టేస్ట్ బాగుంటదని నాకు మా అమ్మ చెప్పింది. ఇప్పుడు వక్కారం ఎట్లా పెడతారు చెప్పాలా? కమ్మ ఉంటది. ఇది మెంతి పొడి. మెంతి పొడితోనే టేస్ట్ ఉంటది, కానీ అది తక్కువనే పోసుకోవాలి, బాగా ఎక్కువ పోసుకోవద్దు మెంతి పొడి. ఇంకా మా కాయలు రాలడం వల్ల మేము సడన్ లా తొక్కు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా కాయలు ముద్రలేవు, కానీ ఇక మొత్తం అన్ని రాలిపోయినాయి. మళ్ళీ ఇంకా కాయలు లేవు చెట్టు మీద, అందుకనే పెట్టుకుంటున్నాం తొక్కు. ఇక మా అల్లరి పిల్ల ఆరాధ్యకి తొక్కు అంటే బాగా ఇష్టం. మా అమ్మ గ్రైండర్ వాడుతుంది. మీదకి లేచేటి కాయలు పెద్ద పెద్ద ఎత్తారు కా. ఇవి ఎలిగడ్డలు కాయలా పడిచి ఏంటి బాబన్నా ఇంకోసారి అదే ఎల్లిగడ్డలు పెద్ద పెద్దవి మీదకి వేసుకుంటారు కారంలా. కమ్మగా వస్తాయి. కారం తినేటప్పుడు మంచిగా వస్తాయి. అది ఇష్టం, అందుకోసమే చిన్న ఏమో దంచి తాలింపు వేసుకుంటాం. ఇవి పెద్ద పెద్ద ఏమో కారపొల్లె మసాలాలు అన్ని కలిపినాక, కారపొల్లె కలిపినాక ఇవన్నీ అన్ని వేసి కలిపి తాలింపు పెడితే ఇవి మీద ఉంటే కమ్మగా అనిపిస్తుంది. పట్టుకొని మనం అన్నం వేసుకొని కారం వేసుకొని తింటాం వక్క. ఇది ఒకటి వస్తే పన్ను కింద పడితే కమ్మగా అనిపిస్తుంది. పెద్ద అట్లా కమ్మగా కమ్మగా వస్తుంది. మన పూలు ఉబ్బొక్కచ్చినట్టు వస్తుంది. పోలా అదిరి పోలా. మరి ఇది ఏం లేదుతారు మర్తమాన్ నాడు కడికెళ్ళి తీసుకొచ్చుకొని దానికి లక్క అడిలో పోయి లక్క కొట్టుకొని సున్నము అంత మీద కుండకు సున్నము ఎల్లిగడ్డ సుధర రాకూరు. ఎల్లిగడ్డ ముద్ద ఇంత రాకూరు. కుండకు మంచిగా ఉంటది. కుండ మంచిగా ఉంటుంది, కారం మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్ని మరకమానలేనాయి. గిన్నెల నీళ్ళు పోసి పెడతారు మరకమాన్. ఎందుకట్లా? అది సీమ లేకుండా అప్పుడు సీమ లేకుండా గిన్నెలలో నీళ్ళు పోసుకున్నారు. ఇప్పుడు సీమల బల్బం రాకుతున్నారు. అవి మోర్చపోయి ఒక 4-5 గంటలు ఉంటున్నాయి. 4-5 గంటలు అయినాక మళ్ళీ అప్పుడు మనకు మత్తు సూదెత్తి ఎట్లా నిరదపోతామో అవి అట్లా అవి సీమల బల్బం. కారం ఫస్ట్ కారం వేసుకోవాలా. కారం వేసుకోవాలా. కారం వేసినాక ధనియాల పొడి, ఇది ఆవ పొడి, నువ్వుల పొడి. ధనియాల పొడి అయిపోయింది, ఆవాల పొడి అయిపోయింది, నువ్వుల పొడి అయిపోయింది. ఇంకా మెంతి పొడి, మెంతి ఆవ, ఇది మెంతి పొడి. ఇది జీలకర్ర పొడి. ఇది జీలకర్ర. ఇది ఎక్కువ అయింది, ఇంకో గిన్నెలో పెట్టినాం. ఇవన్నీ వేసి ఎల్లిగడ్డలు వేసి ఇలా మంచి. ఇప్పుడు కాదు గిటు అంటే పొల్లు ఎంత అయితే కారం ఎంత తీసుకోవాలా? పొల్లు కారము 2 చిట్టాల కారం అయితే మంది మీదకి వెళ్ళి లెక్క నేను చెప్తున్నా. చిట్టెడు కారంకు అరసడుకు కొంచెం అంతా ఎక్కేసుకోవాలి. అన్ని తీర్ల పొల్లు కలిపితే అరసడుకు ఎక్కేసుకోవాలి. నువ్వులు, కొత్తిమీరలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్ని కూడి అరసొడుకు కొంచెం మంచిగా. అంటే కాయలు ఎన్నున్నా సరేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే కాయలు ఎన్నో బగ్గెందుకు వేసుకుంటారు? ఏం చెప్పావురా? కాయల మీదకి వెళ్ళి పొల్లు పట్టుకోవాలా. పొల్లు ఎంత అయితే అంతకు పొల్లు చిట్టడైతే కారం చిట్టడు పోతారు. కాయలు పెద్దగా ఉంటేనేమో ఒక 5-6 కాయలకు 3 కారం పడుతుంది. కాయలు చిన్న గిడ్డ ఉంటేనేమో 15 కాయలకైనా చిట్టెడు కారం ఎక్కనైతే
ఒక్కొక్కళ్ళేమో కారం తక్కువ ఉంచుకుంటారు, ఒక్కొక్కళ్ళేమో వక్కలు ఎక్కువ ఉంచుకుంటారు, కారం తక్కువ ఉంచుకుంటారు, ఒక్కొక్కళ్ళేమో ఊట ఎక్కువ ఉంటది, కారం ఎక్కువ, వక్కలు తక్కువ ఊటెక్క. ఊటనకు కారం మీద, ఊటనకు కారం మీద. వాట్ ఐ టాకింగ్ ఏమాడతా ఇప్పుడు ఇది ఇక ఎన్ని రోజులకి మాగుతుంది? ఇది ఇయ్యాల ఎత్తి మంచిగా మసమాన్ని కట్టుకొని ఎత్తి అన్ని కలిపి ఎత్తితే 3 రోజులు అయినాక మళ్ళా కలపాలి, మళ్ళా కలిపి కలిపి గంటతో కలిపి. అవు మరి కలిపేటప్పుడు మా అమ్మ ఏం చేస్తుండే, మంచి తల స్నానం చేసి కలుపుతుండే. అట్లా ఎవరైనా గట్టి చేస్తారు. స్నానం చేసి కలుపుకోవాలి. ఒక పొద్దులకు దానికి దీనికి వేసుకుంటాం కదా గట్ల. స్నానం చేసి కలిపితే ఒక పొద్దులకు వేసుకుంటాం, చేస్తాం, ఎట్లుంటది? ఎల్లిగడ్డలు వేయ పూర్తిగా. ఒక్కొక్కళ్ళేమో ఎల్లిగడ్డలు బగ్గ వేసుకుంటారు, రావు. ఒక్కొక్కళ్ళేమో తక్కువ వేసుకుంటారు. ఉప్పు కారములే ఉన్నదట. మరవకుంటుంది. 3 రోజులు అయినాక కలిపి తప్పకుండా మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నూనె మంచిగా 2 ఉండాలి. 2 ఉంటే కారం కరావు కాదు, మంచిగా ఉంటుంది కారం. ఎల్లిగడ్డ ముద్ద. కొంతమంది ఏమో ఎల్లిగడ్డలు బగ్గ వేసుకుంటారు, ఇంకో కొంతమంది ఏమో ఎల్లిగడ్డ దంచి ముద్ద వేసుకుంటారు. ఇంకో ఇట్లా ఏది టేస్ట్ వస్తుంది మరి? అది ఏది ఎట్లా మంచిగా అనిపించిన వాళ్ళు అట్లా పెట్టుకుంటాం. మనం ఎప్పుడు ఎట్లా పెట్టుకుంటాం? నేనైతే ఎల్లిపాయలు దొడ్డి అన్ని వేసుకుంటా. ఇట్లా అది దంచి దంచి వేసుకుంటే తాలింపు వేసుకుంటారు, తాలింపు వేసుకుంటాం. అది ఇప్పుడు మరి తాలింపుకు ఏమేమి పడతాయి? తాలింపుకు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిగడ్డ దంచిందేనా? దంచింది ఎల్లిగడ్డ ఇవి వేసుకుంటారు, తాలింపు వేసుకుంటారు. ఒక్కొక్కళ్ళేమో మిర్చి తులుసు వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళేమో వేసుకోరు. ఇష్టం అట్లా ఎల్లిగడ్డ కిందికి దించేస్తారు, ఎందుకు మరి అట్లా? పొంగొస్తుంది దాని మీద ఉంటే పొంగుతుందా ఎల్లిగడ్డ. అది కొంచెం చల్లగా అయినప్పుడు ఎల్లిగడ్డ. నీకు చికెన్ మీద ఉన్నది అల్లం అల్లం అని కోరుతుంది, చికెన్ మీద ఉన్నది అల్లం అల్లం అని కోరుతుంది. మనం చికెన్ కారం పెట్టుకుందాం, తొక్కు పెట్టుకుంటే తాపకు తినచ్చు. ఇక ఊకే చికెన్ అనుకోకుండా సరే, బిర్యానీ కోకుండా సరే, మాండిపోకుండా సరే. ఇక ఊకే చికెన్ అనుకోకుండా సరే, బిర్యానీ కోకుండా సరే, మాండిపోకుండా సరే. మరి ఇప్పుడు ఇక తాలు పెట్టంగా అట్లా తీసుకొచ్చి ఎట్లా కలుపుతో కాలే చేతులు? మరి నూనె చల్లబడడానికి ఇలా పోయాల, చల్లబడదా కాగలనా? చల్లబడదా కాగల. కొద్ది పోతే కారం ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. ఇలా అంత మంచిగా ఉంటది, దీని ఓవర్ ఎత్తిపోతుంది. ఈ కారము పొడి కారం కర్రె పడుతుంది, మంచిగా ఉండదు. ఆ నూనె చల్లబడ్డాక ఇలా పోసి కలపాలి. మరి ఎంత నూనె ఎంత పోసిండ్రు ఏంది అది? చల్ల వాడాలా, కారం ఉడుకుడుకు తెచ్చితే మంచిగా ఉంటదని కొత్తిమీరలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసినాం. నూనె చల్లబడ్డది. ఇంక ఇప్పుడు అన్ని వక్కలు, ఇన్ని కారపొళ్ళు, అన్ని మసాలాలు కలిపినాము. ఈ నూనె కలిపి వక్కలు ఇచ్చి మరత మళ్ళీ ఎత్తుకుంటాం. మా పిల్లలకు వక్కలంటే ఇష్టము, ఊట ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకోసమే మేము వక్కలే బగ్గేసుకున్నాము. నూనె సుగా ఎక్కువ తినరు, నూనె ఎక్కువ తినరని నూనె సుగా కొంచెం పోసుకున్నాము. కిలోకి ఎక్కువ పోసినాము.
మన ఫ్యాన్స్ కి పెట్టు ముద్ద. మాధవ నీకే నేను అందా చేస్తాను, కూర్చో. ఎందుకు లేదు నా చేతిలో పెడతా. చెప్పు చెప్పి. నా మన్మనికి ఇది నేను ఈరోజు ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నా. గురూజీ ఇంకేం చెప్తారా గురూజీ? అల్లరి పిల్ల ఆరాధ్య వీడియోలు ఉన్న నర్సు నీకు ఆ పెద్ద పిల్లాడేట్రా ఆ పిల్లాడికి ఎట్టినాక నువ్వు తినేమ్రా నీకు ఒక్క పోద్దా? ఫ్రెండ్స్, ఇది మా వక్కకారం వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట నాదేనాయ్ గంట నర్సుది. గంట కొట్టుర్రి. మా వీడియోలు మంచిగా చూడుర్రి, మా వీడియోలకు షేర్ చేయండి. బాయ్ పచ్చళ్ళ కారం బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ షేర్ చేయండి. మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మేము. చేస్తారు కూడా పెద్దోని నేను చెప్పినప్పుడు విను. చేస్తారు. చేయాలి మరి. బాయ్.